హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెబ్ సిరీస్ 'ఓం కాళీ జై కాళీ'. స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్‌లో ఒక గ్యాంగ్ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కపుల్‌ని చంపడానికి రోడ్‌లో వెయిట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఒక ఊరిలో జాతరలో భాగంగా ఒక వ్యక్తిని కాళీ బావిలోకి పంపిస్తారు. అప్పుడు అక్కడ తను చనిపోయి తన ఒంట్లోకి పిడారి అనే శక్తి వచ్చి బతికిస్తుందనేది వాళ్ళ నమ్మకం. అలా మన హీరోని బావిలోకి దింపుతారు. అప్పుడు ఆ బావిలో ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి పడి ఉంటుంది. తనని పైకి తీసుకొస్తారు. చూస్తే తన ఒంట్లో పిడారి ఉంటుంది. ఆ అమ్మాయిని ఆ ఊరు వాళ్ళు తీసుకెళ్తారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ జాతరేంటి? ఆ ఊరేంటి? ఆ ఊరికి, ఆ అమ్మాయికి, సిరీస్ స్టార్టింగ్‌లో వచ్చే ఆ గ్యాంగ్‌కి లింక్ ఏంటి? ఆ గ్యాంగ్ ఆ అమ్మాయిని, వాళ్ళ పాపని ఎందుకు చంపాలని చూస్తున్నారు? లాస్ట్‌కి ఏమవుతుందనేదే ఈ సిరీస్ స్టోరీ. పాజిటివ్స్ అంటే మేకింగ్ బావుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ బావున్నాయి. కొన్ని కిల్లింగ్ షాట్స్ అండ్ సినిమాటోగ్రఫీ బావుంది. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే ఓకే. ఇక నెగెటివ్స్ అంటే అసలు స్టోరీనే పెద్ద నెగెటివ్. అసలు ఎందుకు చంపాలనుకున్నారో, ఏ పర్పస్ మీద అంత రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ రీజన్ చాలా సిల్లీగా, అసలిక్కడ ఏముంది ఇన్ని ఎపిసోడ్స్ ఓన్లీ రివెంజ్ మీద వెళ్ళడానికనేలా ఉంటుంది ఆ రీజన్. ఇక రిపీటెడ్‌గా వచ్చే జాతర సీన్స్, అస్సలు సింక్ లేని ఎమోషన్స్, ఏదో ఒలింపిక్స్ కోసం ట్రైన్ అయినట్టు ఒక 2 ఎపిసోడ్స్ మర్డర్ చేయడానికి ట్రైనింగ్ తీసుకుంటారు. అన్నీ ఓవర్ యాక్టింగ్ లానే ఉంటాయి. ఇదే చూడలేకుండా ఉన్నామంటే లాస్ట్‌లో మళ్ళీ సీజన్ 2కి లీడ్ ఇచ్చారు. ఓవరాల్‌గా సిరీస్ ఎలా ఉందంటే టీవీ సీరియల్‌లా ఉంది. నాకైతే నచ్చలేదు. మీకు ఫ్రీ టైమ్ ఉంటే చూడండి లేదా స్కిప్ చేయండి. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.